హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు సంక్రాంతి పండుగ కనుమ రోజు. వచ్చేసి మేము కుమ్మరపల్లె పెద్దమ్మ దగ్గరికి అయితే వచ్చేసినాము. పూర్వము ఇక్కడ కుమ్మరపల్లె అనే ఊరు ఉండేది. క్రమంగా కాలానుగుణంగా కుమ్మరపల్లె అనే ఊరు అనేది అంతరించిపోయింది. కుమ్మరపల్లె ఊరు అనేది అంతరించిపోయిన తరువాత ఇక్కడ పెద్దమ్మ గుడి మాత్రం అలాగే ఉండిపోయింది. ఇంకా ఇక్కడ అంతా ఊరు అంతరించిపోయిన తర్వాత ఇక్కడ అంతా మామిడి తోటలు, ఇంకా సపోటా చెట్లు, ఇవన్నీ రకరకాలుగా తోటలు అనేటివి ఇక్కడ అందరూ సాగు చేస్తున్నారు. ఇక్కడ చూడండి, అమ్మవారి గుడి వచ్చేసి ఇదే. పెద్ద వేప చెట్టు క్రింద అమ్మవారు అనేది వెలసి ఉంది. ఇక్కడ అమ్మవారు వచ్చేసి శిలల రూపంలోనే వెలసి ఉంది అన్నమాట. ఇక్కడ బోరింగ్ కూడా ఉంది. ఇక్కడ బోరింగ్ నుంచి మనం వాటర్ కొట్టుకోవచ్చు. మా ఊరు సైడ్ ఇలా పూర్వము ఉండే బోరింగ్లు ఇలా ఉన్నాయి. ఇంకా ఇక్కడైతే మా పిల్లలు ఆడుకుంటున్నారు. ఇంకా మేము వచ్చేసినాము ఇప్పుడే పూజ కోసం అనేసి ఇక్కడికి అమ్మవారి గుడికి వచ్చాము. ఇంక ఎక్కడ చూసినా కూడా, ఇక్కడ ఎటు చూసినా కూడా గ్రీనరీ అనేది చూడండి ఎంత బాగుందో. అస్సలు ప్రశాంతమైన వాతావరణం. ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఇక్కడే తోటలు అన్నీ సాగు చేసుకుంటూ ఇక్కడే ఇల్లు వేసుకొని ఇక్కడే నివసిస్తున్నారు. వాళ్ళు చాలా అదృష్టవంతులు. హాయిగా తినేసి పచ్చని వాతావరణంలో ఎలాంటి పొల్యూషన్ లేకుండా హాయిగా బాగా మంచిగా నిద్రపోవడము, పని చేసుకోవడము, చాలా హాయిగా హ్యాపీ జీవితం అనేది ఉంది. ఇక్కడ మా ఊరు వాళ్ళు వచ్చినారు. వచ్చేసి ఇలా పచ్చని పొలాలు, ఇక్కడ ఇల్లు ఉంటే గనక మనము ఉన్నా లేకున్నా, తిన్నా తినకుండా హాయిగా ఉండొచ్చు అనేసి అంటున్నారు. అదే కదా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి అమ్మవారు ఎంత బాగా శిల రూపంలో వెలసి ఉంది వేప చెట్టు క్రింద. అమ్మవారు చాలా పవర్ఫుల్ అమ్మవారు అన్నమాట. మనం ఏ కోరిక కోరుకున్నా కూడా ఖచ్చితంగా అమ్మవారు నెరవేరుస్తుంది. అమ్మవారికి ఇక్కడ చాలా మహిమాన్వితమైన అమ్మవారు, చాలా శక్తివంతమైన అమ్మవారు. ఇక్కడ ప్రతి ఊరిలో పెద్దమ్మ తల్లి ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ మనము ఏదైనా మొక్కుబడులు ఉంటే కనుక అమ్మవారి దగ్గరికి వచ్చేసి మనము మొక్కుబడులు చెల్లించుకోవచ్చు. ఇక్కడైతే నాకు చాలా ప్రశాంతంగా, మనము ఎక్కడికన్నా వనభోజనానికి ఎలా రావాలనుకున్నప్పుడు ఇలాంటి ప్లేసెస్కి వస్తే కనుక చాలా బాగుంటుంది. చాలా బాగుంది. చూసే నాకు అర్థమవుతుంది. వీడియోలో చూడండి ఎంత బాగుందో. ప్రశాంతమైన వాతావరణం, ఎలాంటి పొల్యూషన్ లేకుండా, మనకు ఎంత డబ్బు ఉన్నా కూడా ఇలాంటి ప్లేసెస్ చూసినప్పుడు ఇక్కడే ఉండిపోతే బాగుంటుంది అనిపిస్తుంది. నన్ను అడిగితే కనుక ఇక్కడ ఈ వాతావరణంలో ఎలాంటి చీకు చింత లేకుండా ఉన్న వాళ్ళే చాలా అదృష్టవంతులు. కోటి విద్యలు కూడా మనకు కూటి కొరకే అన్నట్లుగా, మనం ఎంత సంపాదించినా కూడా మనం తినడానికి, సంతోషంగా జీవించడానికే. కాబట్టి ఇలా మన జీవితాన్ని అనేది ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇలాంటి ప్లేసెస్లో ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది అని నా ఉద్దేశం. మీ ఒపీనియన్ ఏదో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.